ఈ వీడియోలో వచ్చేసి స్మాల్ సిగ్నల్ ఆపరేషన్ ఆఫ్ మాస్ఫెట్ డిఫరెన్షియల్ పేర్. మాస్ఫెట్ యొక్క డిఫరెన్షియల్ పేర్ తీసుకొని దాన్ని సింపుల్ సిగ్నల్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క డిఫరెన్షియల్ మాస్ఫెట్ వచ్చేసి ఇదనమాట. ఇది మాస్ఫెట్ Q1, మాస్ఫెట్ Q2. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మాస్ఫెట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏముంటాయి చూడండి. ఒకటి డ్రైన్, అక్కడ గేట్ ఉంటుంది, డ్రైన్ ఉంటుంది, సోర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ గేట్, డ్రైన్, సోర్స్ ఇలా ఉంటుంది కదా. ఏదైతే ఆరామ్ అనుకుంటుందో అది సోర్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ సోర్స్ కదా, ఈ సోర్స్కి అనేది టోటల్ వోల్టేజ్ VS సోర్స్ వోల్టేజ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ D కదా, డ్రైన్ కదా, అంటే దీనికి RD రెసిస్టెన్స్ అనేది ఇచ్చేసినాం. ఇక్కడ VDD అనేది పవర్ సప్లై. ఇక్కడ ఏంది, ఫస్ట్ Q1 మాస్ఫెట్ కాబట్టి ID1, ఇది Q2 కాబట్టి ID2. ఇప్పుడు ఇక్కడ ఇది గేట్కి వోల్టేజ్ అనేది ఇచ్చినాం. దీన్ని ఏమనుకుంటాం, VG2 అనుకుంటాం, ఎందుకంటే Q2 మాస్ఫెట్ కాబట్టి. ఇది VG1, ఇది Q1 మాస్ఫెట్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే -VGM అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు టోటల్ కరెంట్ ఇక్కడ ఇక్కడ I ప్లస్ ID1 ప్లస్ ID2 ఎంత, టోటల్ కరెంట్ I అనమాట. ఇప్పుడు ఇవి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, VD1 ఈక్వల్ టు ఇది, VD2 ఈక్వల్ టు ఇది, VG1 అనేది VG2 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు కింద చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫిగర్ వచ్చేసి మాస్ఫెట్ డిఫరెన్షియల్ పేర్ అంటాం. లెట్ VCM బి ద కామన్ మోడ్ DC ఇన్పుట్ వోల్టేజ్. VCM అంటే కామన్ మోడ్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ VID బి ద డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్. VID అంటే ఏంది, డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. ఫ్రమ్ ద ఫిగర్ VG1 ఈక్వల్ టు VCM ప్లస్ VID2. VG1 ఇప్పుడు ఇక్కడ చూడండి, VG1 ఈక్వల్ టు VCM ప్లస్ VID. ఇప్పుడు ఏంది, కామన్ మోడ్ DC ఇన్పుట్ ఇచ్చినాం కదా, అందుకు ప్లస్ VID/2 అనమాట. నెక్స్ట్ VG2 కూడా సేమ్, VCM ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, VID/2. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుందాం. అజ్యూమింగ్ Q1 అండ్ Q2 ఆర్ బ్యాలెన్స్డ్. Q1ని Q2ని బ్యాలెన్స్ చేస్తే ద అవుట్పుట్ వోల్టేజ్ కెన్ బి టేకెన్ ఎయిదర్ డ్రైన్ అండ్ గ్రౌండ్ బిట్వీన్ 2 డ్రైన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ ఒక వోల్టేజ్ వచ్చేసి ఎయిదర్ డ్రైన్ కానించి గ్రౌండ్ బిట్వీన్, ఇప్పుడు ఇక్కడ చూడండి డ్రైన్కి అలానే గ్రౌండ్ బిట్వీన్ 2 డ్రైన్స్, ఆ డ్రైన్కి గ్రౌండ్కి మధ్యలో ఉంటుంది అనమాట. దాన్నే మనం VOD అంటాం. VOD అంటే అవుట్పుట్ డ్రైన్ వోల్టేజ్. ఇది వచ్చేసి V02 మైనస్ V02 అంటే దీని యొక్క డిఫరెన్స్ని మనం అవుట్పుట్ డ్రైన్ వోల్టేజ్ అంటాం. ఇప్పుడు ఇది కావాలంటే VD1 కావాలంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకు సర్క్యూట్ చూసుకుంటే టోటల్ సప్లై ఎంత, VDD ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ ఈ టోటల్ సప్లై ఇది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ID ఇంటూ ID1, నెక్స్ట్ ఇలా వస్తే ఈ వోల్టేజ్ ఎంత, ప్లస్ VD1. ఓకేనా, ఇలా ఉంది కదా. దీన్ని నాకేం కావాలి, VD1 కావాలి. VD1 కావాలంటే VD1 ఓన్లీ సైడ్ నుంచి VDD మైనస్ ID1 ఇంటూ RD అనమాట. ఇలా మనం VD1 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఈ సర్క్యూట్ నుంచి. ఇక్కడ కూడా చూడండి, VD1 ఈక్వల్ టు VDD మైనస్ RD ఈక్వల్ టు VD2 కూడా సేమ్ అనమాట. VD2 కూడా సేమ్ అప్లై చేస్తే ఎంత, ఇక్కడ V22 అని వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్, ఇది పవర్ సప్లై మైనస్ ID2 ఇంటూ RD అనమాట. ఇప్పుడు మనము స్మాల్ సిగ్నల్ ఆపరేషన్ అనేది చెప్పినాం కదా, స్మాల్ సిగ్నల్ ఆపరేషన్ ఆఫ్ మాస్ఫెట్ డిఫరెన్షియల్ పేర్ కదా. మాస్ఫెట్ డిఫరెన్షియల్ పేర్ తీసుకొని మనము స్మాల్ సిగ్నల్ ఆపరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ అనేది ఎలా ఉంటుందంటే, ద DC వోల్టేజ్ సోర్స్ ఆర్, ఈ DC వోల్టేజ్ సోర్స్ వచ్చేసి గ్రౌండెడ్ చేస్తాం, దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం. కరెంట్ సోర్స్ ఆర్ ఓపెన్ సర్క్యూట్, కరెంట్ సోర్స్ అనేది ఓపెన్ సర్క్యూట్. క్లాసిఫై ద వోల్టేజ్ గెయిన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏంది, ఇక్కడ DC వోల్టేజ్ సోర్స్ అనేది గ్రౌండెడ్ చేస్తాం, అదే కరెంట్ సోర్స్ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్. నెక్స్ట్ వోల్టేజ్ గెయిన్ అనేది కనుక్కుంటాం. స్టెప్ బై స్టెప్ ఇదే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే DC వోల్టేజ్ అనేది వాడు గ్రౌండ్ చేయమన్నాడు కదా, గ్రౌండ్ చేద్దాం. గ్రౌండ్ చేసిన ఇలా అంటే గ్రౌండ్, RD ID1 ID2 RD. నెక్స్ట్ ఇది చెప్పినా కదా, VOD అంటే అవుట్పుట్ డ్రైన్ వోల్టేజ్ అనమాట. VO1 అంటే దీని వోల్టేజ్, VO2 VO2 అంటే దీని వోల్టేజ్. ఇప్పుడు ఇది గ్రౌండ్ చేయమన్నాడు, ఫస్ట్ పని చేసినాం.
కరెంట్ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్ అన్నాడు కాబట్టి ఓపెన్ సర్క్యూట్ అనేది చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే VG1 ప్లస్ ఇక్కడ వోల్టేజ్ అనేది ఏంది, ఇప్పుడు VCM అనేది ఉండదు. ఎందుకంటే VCM అంటే కామన్ మోడ్ వోల్టేజ్ కదా, కామన్ మోడ్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది చేస్తే VG1 ఈక్వల్ టు ప్లస్ VID/2. ఇక్కడ VG1 ఈక్వల్ టు మైనస్ VID/2. ఇలా ఇది దీన్ని ఫిగర్ 2 అనుకుందాం. సేమ్ దాని మాదిరి ఉంటుంది. VD1 VD2 అనేది ఉంటాయి. ఎందుకంటే ఇది వోల్టేజ్ D1, డ్రైన్ వోల్టేజ్ D1, డ్రైన్ వోల్టేజ్ D2. ఇప్పుడు దీనికి హైబ్రిడ్ పై మోడల్ అనేది అప్లై చేద్దాం. దీనికే హైబ్రిడ్ పై మోడల్ సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలా రాసినాం. RD1 RD గ్రౌండ్ ఉండే గ్రౌండ్. ఇప్పుడు VOD. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ మాస్ఫెట్ ప్లేస్లో మనము హైబ్రిడ్ పై మోడల్ అనేది పెట్టాలి. GM-VGS1 ఇక్కడ వచ్చేసి VM-VGS2. ఈ సెకండ్ మాస్ఫెట్ ప్లేస్లో VM-VGS2 అనేది పెడతాం. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఎంత, ఇక్కడ వచ్చేసి ఇది గేట్, ఇది సోర్స్, ఇది డ్రైన్. గేట్, సోర్స్, డ్రైన్ ఇలా ఉంటుంది కదా. ఇలా ఉంటే మనకు చూడండి ఇక్కడ ఈ గేట్కి సోర్స్కి మిడిల్లో ఉన్న వోల్టేజ్ ఏంది, VGS1 అంటాం. ఈ గేట్కి సోర్స్కి ఉన్న వోల్టేజ్ వచ్చేసి VGS1, గేట్కి సోర్స్కి VGS1. అలానే ఇక్కడ Q2 మాస్ఫెట్లో ఈ గేట్కి సోర్స్కి ఉన్న వోల్టేజ్ వచ్చేసి VGS2 అనమాట. ఇప్పుడు ఇదే ఇక్కడ రాసినాం, ప్లస్ మైనస్ VGS1. ఇది వచ్చేసి ఫస్ట్ మాస్ఫెట్ యొక్క వోల్టేజ్. ఇక్కడ వచ్చేసి సెకండ్ మాస్ఫెట్ యొక్క వోల్టేజ్ వచ్చేసి VGS2. VID/2 మైనస్ VID/2 అనేది మనకు VG1 వాల్యూస్ అనమాట. ఇక్కడ చూసినాం కదా VG1 వాల్యూస్. ఇది మనకు హైబ్రిడ్ పై మోడల్ అనేది మాస్ఫెట్ ప్లేస్లో మనం ఈ హైబ్రిడ్ పై మోడల్ అనేది రీప్లేస్ చేస్తాం. ఇంకా దాన్ని మనము హైబ్రిడ్ పై మోడల్ అంటాం. దీన్ని ఫిగర్ C అనుకుందాం. అనుకుంటే ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి అనాలిసిస్ కదా, వోల్టేజ్ గెయిన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ఫిగర్ B ద అవుట్పుట్ వోల్టేజ్ VD1 అనేది మనకి ఏమొచ్చింది, VD1 అంటే మనకి ఏంది ఫార్ములా, ఇది కదా VDD ఈక్వల్ టు RD ఇంటూ ID1 ప్లస్ VD1. మనకు VD1 కావాలంటే VDD మైనస్ RD కదా, ID1 ఇంటూ RD కదా. ఇప్పుడు మనకేంది ఇక్కడ సప్లై అనేది గ్రౌండ్ ఇచ్చినాం కాబట్టి VDD ఈక్వల్ టు 0 అనమాట. VDD ఈక్వల్ టు 0 అయితే VD1 ఏమైంది, 0 మైనస్ RD ID1 అవుతుంది. ఇదే అయింది. VDD ఈక్వల్ టు సేమ్ ID2, ఇక్కడ D2 కాబట్టి ID2 RD. ఇది ఈక్వేషన్ 1, 2 అనుకున్నాం. ద వోల్టేజ్ అట్ VX దగ్గర వోల్టేజ్ చూసుకుంటే ఈక్వల్ టు VID1/2 మైనస్ VGS1. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ తీసుకుంటే VID2 మైనస్ VGS1 అంటారు. నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ కూడా VXకి ఇటు సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇది ఈక్వేషన్ 2, 3 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 నుంచి ఇప్పుడు చూసుకుంటే VX ఈక్వల్ టు VID1/2 మైనస్ VGS1 ఈక్వల్ టు మైనస్ VID2/2 ప్లస్ VGS2 కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్ పంపిద్దాం. VID1 ప్లస్ ఈ మైనస్ దిస్ సైడ్కి వస్తే ప్లస్ VID2/2 అయింది ఈక్వల్ టు ఈ మైనస్ VGS1 అనేది అటు సైడ్కి పోతే VGS1 ప్లస్ VGS2 అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ద టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ID1 ప్లస్ ID2 ఈక్వల్ టు 0 కదా. టోటల్ కరెంట్ వచ్చేసి 0. ఇప్పుడు ID1 ఈక్వల్ టు ఈ ప్లస్ ID2 అనేది సైడ్ పంపిస్తే మైనస్ ID2 అవుతుంది. అది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. ఫ్రమ్ ద ఫిగర్ C ID1 అంటే ఎంత, కరెంట్ ID1 ఎంత, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫిగర్ C నుంచి కరెంట్ ID1 ఇదే కదా కరెంట్ అంటే ID1 ఎంత, GM-VGS1. ID2 అయితే కరెంట్ వచ్చేసి ID1 ఈక్వల్ టు GM-VGS1 అనమాట. ఇక్కడ ID2 అంటే GM-VGS2. ID1 ఈక్వల్ టు GM-VGS1, ID2 ఈక్వల్ టు GM-VGS2. ఇది ఈక్వేషన్ 7, ఇది ఈక్వేషన్ 8 అనుకుందాం. ఈక్వేషన్ 7, 8 తీసుకొని ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే GM-VGS1 ఈక్వల్ టు మైనస్ GM-VGS2. ఇది ఈజీఎం క్యాన్సిల్ అయిపోతే VGS1 ఈక్వల్ టు మైనస్ VGS2 అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 9 అనుకుందాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 9 ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 9 తీసుకుని ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే VID1/2 ప్లస్ VID2/2 ఈక్వల్ టు మైనస్ VGS1 ప్లస్ VGS2. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ప్లస్. అప్పుడు VID1/2 ప్లస్ VID2/2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ ప్లస్ VID2/2 అనేది ఇటు సైడ్కి వస్తే మైనస్ VID2/2 అయింది. అది ఈక్వేషన్ నెంబర్ 2.
ఇప్పుడు ఏం తెలుసు మనకు, ఈ మొత్తం దాన్ని ఏమనుకుంటాం, విఎక్స్ కదా, విఎక్స్ ఈక్వల్ టు 0, దెర్ఫోర్ విఎక్స్ ఈక్వల్ టు 0. ద అవుట్పుట్ వోల్టేజ్ విఓడి విఓడి అంటే మనకు తెలుసు కదా, ఫస్ట్ వోల్టేజ్ VO2 మైనస్ VO1. విఓడి అంటే VO1 అంటే ఎంత, ID2 ఇంటూ RD కదా, మనకి ఈక్వేషన్ 1 and 2 ప్రకారం ID2 ఇంటూ RD. అదే ఫస్ట్ వచ్చేసి ID1 ఇంటూ RD. ID2 బదులు ఏం రాసుకోవచ్చు, ఈ రెండు దాంట్లో జిఎంఆర్డి కామన్ కాబట్టి జిఎంఆర్డి కామన్ ఇస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, VGS2 మిగులుతుంది కదా, VGS2 మిగులుతుంది. ఇక్కడ వచ్చేసి జిఎంఆర్డి కామన్ ఇస్తే VGS1 మిగులుతుంది. ఇప్పుడు నాకేం కావాలంటే జిఎంఆర్డి కావాలంటే ఇదంతా పైన ఈ మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడికి వస్తే డివైడ్ బై లైక్ వస్తుంది, కిందికి వస్తుంది. VOD బై VGS2 మైనస్ VGS1. ఇప్పుడు VOD బై VID ఈక్వల్ టు మొత్తం VOD బై VGS2 మైనస్ VGS1 ఈక్వల్ టు జిఎంఆర్డి కదా, ఇది మొత్తం దానికి ఈక్వల్ ఇది అవుతుంది కదా. VOD అంటే అవుట్పుట్ డ్రైన్ వోల్టేజ్, ఇది వచ్చేసి VID వచ్చేసి ఇన్పుట్ డ్రైన్ వోల్టేజ్ అనమాట. ఇప్పుడు ఈ రెండు రేషియోనే మనకు వోల్టేజ్ గెయిన్ అంటే ఏంది, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ కదా, దాని యొక్క రేషియో వచ్చేసి ఇది వచ్చింది మనకు. ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే -GMRD అనేది డిరైవ్ చేయమంటే, -GMRD అంటే చూడండి, -GMRD డిరైవ్ చేయమంటే ఫార్ములా అనేది ఎలా ఉంటుంది అంటే సేమ్ ఇదే ఇక్కడ చూసుకుంటే VOD బై VGS1 మైనస్ VGS2 ఈక్వల్ టు -GMRD అవుతుంది. ఇక్కడ మనము ఈ GS2 ప్లస్లో GS1 ప్లస్లో GS2 అనేది రెండు రివర్స్ రాస్తే మనకు -GMRD అనేది వస్తుంది. కొన్నిసార్లు -GMRD అనేది కూడా ప్రూవ్ చేయమన్నప్పుడు మనం ఇలా అనేది రాస్తాం అనమాట. వేర్ GM ఈజ్ ఈక్వల్ ట్రాన్స్ కండక్టెన్స్, GM అంటే మనకు ట్రాన్స్ కండక్టెన్స్ ఆఫ్ బోత్ Q1 and Q2 ట్రాన్సిస్టర్స్. Q1 and Q2 ట్రాన్సిస్టర్స్కి ఇది ట్రాన్స్ కండక్టెన్స్. ట్రాన్స్ కండక్టెన్స్కి ఫార్ములా అయింది GM ఈక్వల్ టు 2ID బై VOV. VOV అంటే ఓవర్ డ్రైన్ వోల్టేజ్, ID అంటే డ్రైన్ కరెంట్. ఇప్పుడు 2 ఇంటూ కరెంట్ ఎంత I/2, 2 క్యాన్సిల్ అయిపోతే I/VOV అవుతుంది. అంటే GM ఈక్వల్ టు I/VOV అవుతుంది. కరెంట్ బై ఓవర్ డ్రైన్ వోల్టేజ్ వచ్చేసి ట్రాన్స్ కండక్టెన్స్ GM అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.